యూపీ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి ఆసుపత్రి ఘటనపై విచారణ కొనసాగుతోంది. షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన ఒక నర్స్ నిర్లక్ష్యమే కారణమని ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు చెప్పారు. ఈ విషయంపైన కూడా అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆమె అగ్గిపుల్ల వెలిగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉందనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. శుక్రవారం రాత్రి యూపీ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన సమయంలో వార్డులో 47 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. మంటలు అంటుకున్న వెంటనే తల్లిదండ్రులు చిన్నారులను తీసుకుని బయటకు పరుగులు తీశారు. హాస్పిటల్లో ఉన్నటువంటి గర్భిణులను వారి బంధువులు క్షేమంగా బయటకు తరలించారు. మంటల్లో చిక్కుకున్న 10 మంది చిన్నారులు సజీవ దహనమైపోయారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాల్ని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు తలొక 5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. ఈ సమయంలో మరొక కీలక విషయం బయటకొచ్చింది. ఈ దుర్ఘటనకు ఒక నర్సు నిర్లక్ష్యమే కారణమని ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు ఆరోపించారు. హమీర్పూర్ కు చెందిన భగవాన్ దాస్ కుమారుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స తీసుకుంటున్నాడు. ఘటన సమయంలో భగవాన్ దాస్ అక్కడే ఉన్నాడు. యూనిట్ లో విధులు నిర్వహిస్తున్న ఒక నర్స్ ఆక్సిజన్ సిలిండర్ పైప్ ను కనెక్ట్ చేస్తున్న సమయంలో దాని పక్కనే మరొక నర్స్ అగ్గిపుల్ల వెలిగించిందని, అందువల్లే ప్రమాదం జరిగిందని అతను చెబుతున్నాడు. అది ఆక్సిజన్ అధికంగా ఉన్న ప్రదేశం కావడంతో క్షణాల్లోనే మంటలు చుట్టుముట్టాయని, వెంటనే 4 పిల్లలను తన మెడకు చుట్టుకొని బయటకు పరిగెత్తాన్ని అంటున్నాడు. ఇతరుల సాయంతో మరికొంతమంది చిన్నారులను కాపాడగలిగామని చెబుతున్నాడు. దీనిపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు.